అడవుల్లోకి జనాలు వెళ్ళారా, జనాల్లోకి అడవులు వచ్చినాయి అంటే అడవుల్లోకి జనమే వెళ్ళారు. ముందు అడవి సరిహద్దు దాకా అలా 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 లోపలికి వెళ్ళిపోయి అడవి ఏది జనారణ్యం కింద మారిపోతున్నాయి అవి. చివరికి మరి ఆ అడవుల్లోనే బ్రతికేటువంటి జంతువుల పరిస్థితి ఏంటి? అవి కాస్త జనం మధ్యలోకి రావాల్సి వస్తుంది. అనేకంటే తమ మధ్యకు వచ్చిన జనాన్ని మధ్య మధ్యలో భయపెడుతున్నాయి. మొన్న ఈ మధ్యన తిరుమలకి వెళ్ళేటటువంటి మెట్ల దారిలో పులులకు సంబంధించిన ఉదంతం చూసాం. ఒక బాలిక అప్పుడు మరణించినటువంటి సంఘటన, ఇంకొకళ్ళు గాయపడ్డటువంటి సంఘటనలు చూసాం. ఆ తర్వాత వాటన్నిటిని పట్టుకోవడం, అక్కడ జూలో అక్కడ ఉన్నటువంటి చోట రెస్క్యూ చేయటం, వాటిని చోట పెట్టి సరి చేస్తుండటం చూస్తున్నాం. ఈ మధ్యన వాటిని మళ్ళీ వదిలిపెడుతున్నాం. మరి వాస్తవంగా ఏంటంటే అటవీ ప్రాంతంలో ఎండాకాలం వస్తుందంటే ఆహారము నీళ్లు ఏర్పాటు చేయాలి అటవీ శాఖ. అది వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్. వాటికి దానికి డబ్బులు వస్తాయి బోల్డంతా. మరి డబ్బులు అందక చేయలేదో లేకపోతే పట్టించుకోలేదో తెలియలేదు. ఏనుగులకి ఇప్పుడు తిండికి దొరకనటువంటి పరిస్థితుల్లో, నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఏమో తెలియదు, కానీ మెట్ల దారిలోకి అవి రావడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. తిరుమలకి సంబంధించినటువంటి మెట్ల దారిలో జరిగినటువంటిది. తిరుమల నుంచి శ్రీవారి మెట్టుకు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్న శిలాతోరణం పార్కులో ఏనుగులు బీభత్సం సృష్టించినాయి. శనివారం అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకుంది. ఏనుగుల గుంపు శిలాతోరణం పార్కులోకి వచ్చేసినాయి. పూల మొక్కలను తొక్కేయడంతో పాటు ఫెన్సింగ్ని నాశనం చేసినాయి. అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని వాటిని మళ్ళీ అడవిలోకి మళ్లించారు. అంటే అసలు ఎందుకు వస్తున్నాయి యువతలకి అనేది తెలుసుకోవాలి. లేకపోతే ఏనుగులు ఒకసారి అలవాటు పడితే మళ్ళీ వచ్చేస్తాయి.